డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గం కీలక భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి సమాచారం. ఇక ఈ అంశంపైన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ రోజు ఎటువంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు అందరు మంత్రులు, కేబినెట్ మంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు అంటే ప్రధానంగా ఇప్పుడు రైతు వానాకాలం సీజన్ వస్తుంది, రైతులు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా రైతు భరోసా పై కూడా ప్రధానంగా దీంట్లో చర్చ వస్తుందని చెప్పొచ్చు. అయితే రైతు భరోసా నిధులు ఇప్పటికే సమకూర్చాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో కూడా రైతు భరోసాపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఈ ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశాలు కూడా ఈ దీంట్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయ విమర్శల నేపథ్యంలో కూడా దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అయితే స్థానిక సంస్థలు ప్రధానంగా స్థానిక సంస్థలు రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. అయితే దీనికి సంబంధించి యాసంగిలో ఉన్నటువంటి పెండింగ్ నిధులపై కూడా డిస్కస్ చేస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈ నెలాఖరున నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా నిన్న పొంగేరు శ్రీనివాసరెడ్డి ఖమ్మం పర్యటనలో చెప్పిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ చెప్పిన తర్వాత లోకల్ బాడీ ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా తెలంగాణ కూడా పూర్తయింది. సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా సూచనపరంగా చెప్పిన నేపథ్యంలో కూడా పొంగేరు శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఈ క్రమంలో కూడా స్థానిక సంస్థలకి పోయేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సో స్థానిక సంస్థలకు సంబంధించి అంశాలపై చర్చిస్తారని చెప్పొచ్చు. అయితే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే లబ్ధిదారుల ఎంపిక జరిగింది, కానీ వారికి సంబంధించి ఎలాంటి మంజూరు పత్రాలు ఇవ్వలేదు. కాబట్టి మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఇవ్వాలని భావించినా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నేపథ్యంలో కూడా దానిపై కూడా సమీక్ష చేస్తారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఇటీవల అంటే చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అంశాల్లో జరుగుతున్నటువంటి వివాదాలు, ఈ ఏదైతే విచారణకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఘోష్ కమిషన్ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. నివేదిక కూడా రానున్న నేపథ్యంలో కూడా దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. విజిలెన్స్ నివేదికలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా వాటిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పాలి. మరొకవైపు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్కి ఈ సమావేశంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే వారి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కేబినెట్ లో చేస్తారని చెప్పొచ్చు. తేజస్వి. అయితే శ్రీనివాస్, ఇప్పుడు రైతు భరోసా నిధులపై కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంటుందంటారు? రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మొత్తం 7,000 కోట్లు చిల్లర అవుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 3,000 కోట్లకు సంబంధించి ప్రభుత్వం నిధుల్ని సేకరించింది. మరొక 4 నుండి 5,000 కోట్లు జమ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు చేసి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి నిధుల మంజూరు వేటలో పడింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ వారంతో అంటే ఈ వారం ఖచ్చితంగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యాలు కూడా దాదాపు ఈ వారంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యాలు కూడా దానిపై ప్రధానంగా ఖచ్చితంగా ఈ నిధులకు సంబంధించి సమకూర్చాల్సిన అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ లో చర్చిస్తారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క,
సీనియర్ రెవెన్యూ మంత్రి అదేవిధంగా వ్యవసాయ మంత్రి వీరిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. కేబినెట్ వీరిపై ఒక ఫైనల్ నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పొచ్చు. శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న చెప్పడం కూడా జరిగింది, దీనికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి దాని గురించి అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఈ రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికే డిలే అవుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వంపై కొంత విమర్శలు వస్తున్నాయి. సో ఈ క్రమంలో కూడా రైతుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావిస్తుంది. మరొక వైపు ఏదైతే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి. మరొక వైపు రాజు యువ వికాసం, ఈ రెండు ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులకు సంబంధించి పాజిటివ్నెస్ ని ప్రభుత్వం తీసుకోవాలని కూడా భావిస్తుంది. మరొక వైపు రాజు యువ వికాసం అనేది ఏదైతే యువతకు సంబంధించిన పెద్దపీట వేయాలి, నిరుద్యోగ యువతకు రాజు యువ వికాసం ద్వారా 5 లక్షల వరకు ఉపాధి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించాలనే ధ్యేయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయింది. కానీ వాటికి సంబంధించి ఏదైతే ఈ ఎంపికకి సంబంధించిన ధృవపత్రాలు అయితే అభ్యర్థులకు ఇవ్వలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. సో ఈ రెండు ఖచ్చితంగా ఇచ్చాకనే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు రైతుల అకౌంట్ లో జమ చేయడం, అదేవిధంగా రాజు యువ వికాసానికి సంబంధించి ఏదైతే లబ్ధిదారుల ఎంపికకి సంబంధించిన అభ్యర్థులకి ఏదైతే ధృవపత్రాలు ఇవ్వాలి, ఈ రెండు ఇచ్చాకనే నోటిఫికేషన్ వస్తుందని కూడా తెలుస్తుంది. ఆ క్రమంలో కూడా ఈ రెండింటిని ప్రధానంగా పూర్తి చేశాకనే నోటిఫికేషన్ నెలాఖరు వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్రమంలో కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా పర్యటన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా ఆ రెండైతే ప్రధానంగా చర్చ జరిగి పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ వచ్చే జూలైలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోవాలని కూడా ముందుగా భావిస్తుంది. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు పోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే కీలకంగా ఈ భేటీ అనేది కీలకంగా కానుందని చెప్పాలి. ఇక రైతు భరోసా కావచ్చు, రాజు యువ వికాసం కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. దాని తర్వాత ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన విమర్శలపై కూడా దీనికి సంబంధించి స్పష్టంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తానని చెప్పారు ఏదైతే ఆ రిపోర్ట్స్ వచ్చాక. సో అది దానిపై కూడా చర్చ జరుగుతుంది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై కూడా చర్చ జరగవచ్చు. సో ఈ అన్ని అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు క్యాబినెట్ లో చర్చ జరుగుతుందని జరగవచ్చు. శ్రీనివాస్.